Guys, welcome to my channel once again. మనం ఇవాళ హైపర్బోలా బై ఆర్క్స్ ఆఫ్ సర్కిల్స్ మీద ఆర్ ఇంటర్సెక్టింగ్ ఆర్క్స్ మీద చూద్దాం. ఓకే, అంటే మనం యాక్చువల్గా మన కోనిక్ సెక్షన్స్ అన్నీ ఆల్మోస్ట్ ఆఫ్ ఆల్ ఫినిష్ చేసేస్తున్నాం అండి. పెద్దగా ఇంకా మిగిలిందంటూ పెద్దగా ఏం లేదు. హైపర్బోలాలో కొంచెం పారాబోలాలో మిస్లేనియస్ ప్రాబ్లం ఉంటుంది. ఇది హైపర్బోలాలో మిస్లేనియస్ ప్రాబ్లం కిందకే వస్తుంది. ఈ హైపర్బోలా బై ఇంటర్సెక్టింగ్ ఆర్క్స్ మీద ఈ హైపర్బోలా బై ఇంటర్సెక్టింగ్ ఆర్క్స్ మీద మనకి రావాలి అంటే మనకి దీని గురించి ఫుల్ ఫ్లెడ్జ్డ్ నాలెడ్జ్ కావాలి అంటే కొంచెం కాన్సెప్ట్ ఉంది. ఆ కాన్సెప్ట్ బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు కొంచెం వీలు లేదు. సో టైం వేస్ట్ చేయడం ఇష్టం లేక నేను మీకు ఈ డ్రాయింగ్ షీట్ మీద ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నాను. ఓకే, ఫస్ట్ ఆ కాన్సెప్ట్ ఏంటో చూద్దాం. ఓకే, మనం నార్మల్గా దిస్ ఈజ్ అవర్ సర్కిల్. ఓకే, ఈ సర్కిల్లో మనకి ఏంటంటే సెంటర్ పాయింట్ ఓ ఉంటుంది. ఫోకస్ అనేది ఏముంటుంది, ఎందుకంటే ఫోకస్ మొత్తం సేమ్. ద ఫోకల్ పాయింట్ అండ్ వర్టెక్స్ పాయింట్ అంటూ ఏంటి అంతా సేమ్గా ఉంటుంది. ఓకే, మనం లేదా సెంటర్ పాయింట్ని ఫోకస్గా తీసుకోవచ్చు, ఈ ఎండ్ పాయింట్స్ని వర్టిసెస్గా తీసుకోవచ్చు. ఫోకల్ టు వర్టిసెస్ ఈక్వల్ డిస్టెన్సెస్ ఉంటాయి. ఇందులో పెద్దగా మనకి డైరెక్ట్రిక్స్ అనేది ఉండదు. ఒకటే డైరెక్ట్రిక్స్, ఈ ఒకటే డయామీటర్ మనం డైరెక్ట్రిక్స్గా తీసుకోవచ్చు, దీన్ని యాక్సిస్గా తీసుకోవచ్చు. బట్ ఎలిప్స్లోకి వచ్చేసరికి అలా కాదు, ఫోకస్ చేంజ్ అవుతుంది. This is vertices, here it will be focus, here it will be another focus, another vertices. ఇక్కడ ఇంకొక ఫోకస్ కూడా ఉంటుంది, 2 ఫోకస్ పాయింట్స్ ఉంటాయి. అండ్ అలాగే ఇక్కడ మనకి ఇంకొక డైరెక్ట్రిక్స్ ఉంటుందండి. ఓకే, ఎలిప్స్ విల్ బీ హ్యావింగ్ 2 డైరెక్ట్రిసెస్, 2 vertices v1 v2 అండ్ f1 f2. యాక్చువల్గా ఇక్కడ మనం ఒక పాయింట్ పీని కనుక కన్సిడర్ చేస్తే మనం, ఓకే, సో ద డిస్టెన్స్ బిట్వీన్ p to f1, the distance between p to f1 plus the distance between p to f2 will be is equal to constant. ఇది ఆల్రెడీ ఒకసారి చెప్పానండి, మీరు ఎలిప్స్ పాత కాన్సెప్ట్స్లోకి వెళ్ళి చూసుకుంటే మీకు అర్థం అవుతుంది. ద డిస్టెన్స్ బిట్వీన్ పాయింట్ pf1 అంటే ఇఫ్ యూ కన్సిడర్ ఎనీ పాయింట్ ఆన్ ఇన్ ఏ ఎలిప్స్ అండ్ ద సమ్ ఆఫ్ ఇట్స్ డిస్టెన్సెస్ విత్ 2 ఫోకల్ పాయింట్స్ విల్ బీ ఆల్వేస్ కాన్స్టెంట్. ఇది ఎలిప్స్కి మనకి ఉండే మెయిన్ ప్రిన్సిపల్లో ఇది కూడా ఒకటి. ఓకే, అంటే మనకి ఎలాగైతే ఇలా ఉండి ఎసెంట్రిసిటీ ఈజ్ లెస్ దాన్ 1 అయితే మనకి ఎలిప్స్ వస్తుంది, గ్రేటర్ దాన్ 1 అయితే మనకి హైపర్బోలా వస్తుంది. అండ్ అలాగే ఒక రైట్ సర్క్యులర్ కోడ్ని డిఫరెంట్ సెక్షన్స్లో మనం కట్ చేస్తే మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్, అంటే మనకి ఎలిప్స్ కావాలి అంటే ఒక యాంగిల్లో కట్ చేయాలి, హైపర్బోలా కావాలంటే ఇంకో యాంగిల్లో కట్ చేయాలి. సో అలా ఎలాగైతే ఉంటుందో అలా ఇది కూడా ఒక కాన్సెప్ట్ అండి. యాక్చువల్గా ఇది ఐఏఎస్ వాళ్ళకి, ఇండియన్ ఐఏఎస్కి చెప్పేటప్పుడు, ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్కి చెప్పేటప్పుడు చెప్తాం, అంత ఇంపార్టెంట్ కాదు, బట్ అయినా సరే చెప్తున్నాను, నేర్చుకోండి. ఓకే, ఇప్పుడు ఇదే పారాబోలా కావాలనుకోండి, ఇది ఇలాగే ఏమవుతుందంటే కొంచెం ఎక్స్టెండ్ అవుతుంది. ఎక్స్టెండ్ అయిపోయి 2 పాయిసెస్లో 2 పారాబోలాస్గా కట్ అవుతుంది. ఓకే, చూడండి ఎందుకు దీన్ని పారాబోలా అని ఎందుకు వచ్చింది అంటే ఇట్స్ ఓపెన్ కర్వ్. పారాబోలా చూసారా, ఇదంతా ఓపెన్ కర్వేచర్. ఓకే, బట్ ఎలిప్స్ అలా కాదు, ఇట్స్ క్లోజ్డ్ కర్వేచర్. ఓకే, సో అందుకని చెప్పేసి దీన్ని పారాబోలా అంటాం. ఓకే, దిస్ ఈజ్ వర్టిసెస్, దిస్ ఈజ్ ఫోకస్, దిస్ ఈజ్ వర్టిసెస్, దిస్ ఈజ్ ఫోకస్. ఓకే, సో ఇది ఇంకా స్ట్రెచ్ అయితే ఏమవుతుంది అంటే ఈ డైరెక్ట్రిసెస్ మధ్య డిస్టెన్స్ తగ్గిపోతుంది. డిస్టెన్స్ తగ్గిపోయి వర్టిసెస్ ఇక్కడ దగ్గరలోకి ఎఫ్ ఇటు వెళ్ళిపోతుంది. చూసారా డిస్టెన్స్ చేంజ్ అయిపోయింది. దీస్ ఆర్ 2 హైపర్బోలాస్. అంటే ఈ ఇక్కడ ఉన్న పారాబోలాస్ ఎలా వెళ్ళిపోయినాయి అండి, ఇలా వెళ్ళిపోయినాయి, ఇలా వంగిపోయినాయి హైపర్బోలాస్ లాగా. ఓకే, సో దిస్ ఈజ్ ఫోకస్, దిస్ ఈజ్ ఫోకై పాయింట్, దిస్ ఈజ్ వర్టిసెస్ పాయింట్. ఇక్కడ ఉండే దీన్ని మనం మేజర్ యాక్సిస్ అంటాం, v1 v2 అని. దిస్ pf1 ప్లస్ pf2 ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు v1 v2. దీన్ని మనం మేజర్ యాక్సిస్ అంటాం. బట్ ఇక్కడికి వచ్చేసరికి చూడండి, ఇక్కడ మనం ఏదన్నా పాయింట్ని కన్సిడర్ చేసాం అనుకోండి హైపర్బోలాలో, ద డిస్టెన్స్ బిట్వీన్, దిస్ ఈస్ ద p, దిస్ ఈజ్ f1, దిస్ ఈజ్ f2. the distance between, the difference between the distances of pf1 and pf2 will be always constant. ఇక్కడ చూడండి సమ్ ఈజ్ కాన్స్టెంట్, ఇక్కడ చూడండి
డిఫరెన్స్ ఈజ్ కాన్స్టెంట్. ఎప్పుడైతే సమ్ ఈజ్ కాన్సెప్ట్ అంటామో మనం ఎలిప్స్ బై ఆర్క్స్ ఆఫ్ సర్కిల్స్ మీద డ్రా చేయాలి. ఎప్పుడైతే డిఫరెన్స్ ఈజ్ కాన్స్టెంట్ అంటామో అప్పుడు మనం హైపర్బోలా బై ఇంటర్సెక్టింగ్ ఆర్క్స్ మీద డ్రా చేయాలి. సో ఇప్పుడు మనం హైపర్బోలా బై ఇంటర్సెక్టింగ్ ఆర్క్స్ మీద ఎలా డ్రా చేయాలో చూద్దాం. దీన్ని మనం Pf1 ప్లస్ Pf2 ఈజ్ ఈక్వల్ V1 V2 కదా, ఇక్కడ కూడా Pf1 మైనస్ Pf2 ఈజ్ ఈక్వల్ టు V1 V2. బట్ దీన్ని మేజర్ యాక్సిస్ అనం, దీన్ని ట్రాన్స్వర్స్ యాక్సిస్ అంటాం. గుర్తుపెట్టుకోండి, దీన్ని ఏమంటాం? ట్రాన్స్వర్స్ యాక్సిస్. ఓకే, సో ఇప్పుడు మనం హైపర్బోలా బై ఆర్క్స్ ఆఫ్ సర్కిల్స్ మీద డ్రా చేయడం చూద్దాం. కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, బట్ కాన్సన్ట్రేషన్ చేసి వినండి. ఓకే ఓకే గైస్, చూడండి ఇప్పుడు మనం హైపర్బోలా బై ఇంటర్సెక్టింగ్ ఆర్క్స్ మీద డ్రా చేద్దాం. ఇక్కడ మనకు ఒక క్వశ్చన్ ఇచ్చారు, చూడండి అమ్మా. 2 points A and B are 50 mm apart. Okay, draw the curve traced out by a point P moving in such a way that the difference, చూసారా ఇక్కడ difference between its distances from AB is 20 mm and కాన్స్టెంట్గా ఉంది అండ్ 20 mm ఉంది. ఓకే, ఇందాక చెప్పాను కదండి, Pf1 ప్లస్ Pf2 ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అయితే దట్ ఈజ్ ఈక్వల్ టు మేజర్ యాక్సిస్ V1 V2 వస్తుంది, అది ఎలిప్స్. అలా కాకుండా Pf1 మైనస్ Pf2 ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అయితే అది ట్రాన్స్వర్స్ యాక్సిస్ వస్తుంది ఫర్ హైపర్బోలా. సో ఇప్పుడు మనం డ్రా చేయాల్సింది ఏంటంటే హైపర్బోలా. సో ఇక్కడ పాయింట్ P అనేది డిఫరెన్సెస్ దేంతో ఇచ్చారు? A అండ్ Bతో ఇచ్చారు. పాయింట్ P యొక్క డిఫరెన్సెస్ A అండ్ Bతో ఇచ్చారు అంటే ఈ A పాయింట్ B పాయింట్ ఏమనుకోవచ్చు మనం? ఫోకై అనుకోవచ్చు. ఓకే, సో ఫోకై మధ్య డిస్టెన్స్ ఎంత ఉందంటే 50 mm అపార్ట్ ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తానంటే, నేను జనరలైజ్డ్గా చాలా నామినల్గా I will draw a line. I will draw a straight line. ఓకే, నేను ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేస్తాను. ఓకే, స్ట్రైట్ లైన్ డ్రా చేశాక నేనేం చేస్తానంటే దీని మీద ఫస్ట్ ఫోకై గుర్తుపెడతాను. ఫోకై ఇండికేట్ చేస్తా. I will indicate foci points. So this is 5, this is 0 and this is the midpoint. సో ఇదేంటండి AB అంటే మనకేంటండి ట్రాన్స్వర్స్ యాక్సిస్ V1 V2, డిస్టెన్స్ బిట్వీన్ V1 అండ్ V2. ఓకే, సో ఇది డిస్టెన్స్ బిట్వీన్ V1 V2 కాదు, F1 F2 డిస్టెన్స్ బిట్వీన్ ఫోకై F1 అండ్ F2. సో మనకి V1 V2 ఎలా ఉన్నాయి అంటే 20 mm అపార్ట్లో ఉన్నాయి. సో I will with 20 mm apart I will draw V1 and V2. సో మనకు పాయింట్స్ F1 F2 వచ్చేసాయి. ఓకే, V1 V2 వచ్చేసినాయి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఓకే, ఫోకస్ నుంచి ఇండికేట్ సమ్ పాయింట్స్ ఎలా ర్యాండమ్గా. దిస్ ఈజ్ పాయింట్ 1, పాయింట్ 2, పాయింట్ 3, పాయింట్ 4. చూసారా డిస్టెన్సెస్ ఎలా పెట్టానో? ఇక్కడ కొంచెం గ్యాప్ ఇచ్చా, ఇక్కడ గ్యాప్ కొంచెం పెంచా, ఇక్కడ ఇంకొంచెం పెంచా, ఇక్కడ ఇంకొంచెం పెంచా, అలా గ్యాప్ పెంచుకుంటూ పోవాలి అంతే. ఇలా ర్యాండమ్గా తీసుకోవాలి. ఓకే, ఈక్వల్ పాయింట్స్లో తీసుకుంటారు కొంతమంది, అలా తీసుకున్నా కూడా ఓకే అండి, నాట్ అ ప్రాబ్లం, నాట్ అ వెరీ బిగ్ మిస్టేక్. ఓకే, సో నేను ఇక్కడ ఈ మిడ్ పాయింట్ని ఓగా ఇండికేట్ చేస్తానండి. ఓకే, సో నౌ వాట్ ఐ విల్ డూ ఈస్ ఐ విల్ టేక్ ద డిస్టెన్స్ బిట్వీన్ V2 and 1. First I will take the distance between V2 and 1 with F2 as center. I will draw two arcs. రెండు ఆర్క్స్ డ్రా చేస్తున్నానండి, ఎయిదర్ సైడ్స్. ఓకే, నెక్స్ట్ అదే డిఫరెన్స్ ఏం చేంజ్ చేయనండి, ఏం చేంజ్ చేయకుండా విత్ F1 as center, with the same I will draw another two arcs. Okay, next I will take V2 to 2, same F2 as center, I will draw another two arcs. Same with F1 as center, I will draw another two arcs. Okay, next I will take V2 to 3.
with F2 as center, F1 as center. Okay, next I will take V2 to 4, F2 as center. Next F1 as center. సో చూసారు కదా, ఇక్కడ నేను ఒక పార్ట్ కొట్టేశాను. ఓకే, ఇక్కడ నేను ఒక పార్ట్ డ్రా చేసేసాను. ఓకే, సో ఇక్కడ మనకు క్లియర్గా పాయింట్ వచ్చేసిందండి. ఓకే,